యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేట మరొక ఆదివారం మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంకై దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నప్పటికీ దేవుడు తన వాక్యాన్ని మనకి కరువు చేయకుండా వివిధ రీతులుగా అనేక మంది దేవ సేవకుల ద్వారా సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందులో బట్టి దేవునికి మనం నిత్యము స్తుతులు స్తోత్రం చెల్లించబద్దులుగా అంటున్నాం. ఇదేనో మన యొక్క అంశము డిఫైల్మెంట్, అపవిత్రపరచబడుట. డిఫైల్మెంట్ దానికి సంబంధించిన కొన్ని వాక్య భాగాలు మొదటిగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మరి నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము వీణులో వాయించుచున్న వైనికుల నాదము పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రతిఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింజులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చదువుకుందాం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుని బిడ్డలారా, డిఫైల్మెంట్, అపవిత్రపరచబడుట. అపవిత్రపరచబడుట అంటే 2 విధాలుగా చెప్పచ్చు. సెక్యులర్ వే, స్పిరిచువల్ వే. సెక్యులర్ వేగా అంటే సాంఘిక పరంగా మనం కానీ చూసినట్లయితే మనలో నిత్యము కనిపిస్తే ఈ జారత్వము, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన, కలహములు, ద్వేషములు, కోపము, క్రోధములు, మరి కలహములు, మత్సరములు, అసూయ, హత్యలు, త్రాగుడు, ఇవన్నిటి ద్వారా మనం అపవిత్రపరచబడుతూ ఉంటుంటాం. ముఖ్యంగా మనం నివసించే ప్రాంతం అవ్వచ్చు, మనం ఏర్పాటు చేసుకునేటువంటి స్నేహితులు అవ్వచ్చు, మన యొక్క వివిధ ఉద్యోగ పరిస్థితులు అవ్వచ్చు. కారణం ఏదైనప్పటికీ సంఘంలో మనం ఎంచుకున్నటువంటి విధానం బట్టి మనం అపవిత్రులు అవడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఈ యొక్క అపవిత్రత అన్నది పాపం వల్ల కలుగుతున్నటువంటి ప్రక్రియ. పాపము ద్వారా మనం ఈ అపవిత్రతను పొందుకుంటున్నాం. డిఫైల్మెంట్కి సాంఘిక పరంగా చూసుకుంటే స్వచ్ఛత లేనిది, గౌరవము కోల్పోయినటువంటిది అని మనం చెప్పచ్చు. అదే ఆత్మ సంబంధంగా చెప్పుకోవాలంటే పవిత్రతను కోల్పోయినటువంటిది అని కూడా మనం అనుకోవచ్చు. అంతేకాదు ప్రేమని వల్ల ఈ అపవిత్రత ఒక మానవుని మాత్రమే కాదు, మానవుని ద్వారా కమ్యూనిటీ అంటే సమాజము, అలాగే ఆ సమాజములు అనేకమైనవి కలిగి ఉన్నటువంటి ఈ దేశములు, ఖండములు కూడా అపవిత్రపరచబడుతున్నాయి. వీటన్నిటికీ మూల కారణం పాపమే. ప్రేమ వల్ల ఇందులో మనం ఇంకా గమనించవలసింది, పాపము 2 విధాలుగా మనల్ని అపవిత్రతలో పడేస్తుంది. ఆ 2 ప్రత్యేకమైన విధాలు సెక్షువల్ సిన్
ఐడోలేటరీ అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి పాపము మనల్ని శారీరకంగా మానసికంగా అపవిత్రతలోకి నడిపిస్తుంటాయి. ఇంకా స్పష్టంగా మనం చూడాలి అంటే ప్రేమైన వల్ల అపవిత్రత చూచుట ద్వారా, ఆలోచించుట ద్వారా, తిరుట ద్వారా, తాకుట లేక చేర్చుకొనుట ద్వారా, ఈ 4 విధాలుగా అపవిత్రతలోకి మనం సాగిపోతున్నాం. అపవిత్రతను మనం సంపాదించుకుంటున్నాం. దీనికోసం కొద్దిగా ఆలోచిస్తే మనం రోజు ముఖ్యంగా ఈ దినాల్లో ఉదయాన్ని లెగ్గాను మనం చూచేవి పరిశుద్ధ గ్రంథాన్ని కాదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పటికీ మహా అయితే దానికోసం 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయిస్తున్నాం. కానీ 24 గంటలతో కానీ పోల్చి చూసినట్లయితే మనం చూసేది ఎక్కువగా టీవీని, పేపర్ని, టీవీని, లేదా రకరకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అయితే ప్రేమైన వల్ల ఈ చూచడం అన్నది అవి చిత్రాలు అవ్వచ్చు, చెడ్డ ముఖ చిత్రాలు అవ్వచ్చు, లేకపోతే చలన చిత్రాలు అవ్వచ్చు, లేకపోతే బొమ్మలు అవ్వచ్చు, లేకపోతే ఇటువంటివి నాన్ పోర్న్ సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి అవి పవిత్రత లేనటువంటివి. వాటి ద్వారా మనం అపవిత్రతలోకి అడుగు వేస్తున్నట్టు లెక్క. అంతేకాదు ఈ చూచిన వాటిని గూర్చి ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతుంటాను చూశారు. కాబట్టి ఆ విధంగా మనం అపవిత్రతలో బలం పొందుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు ఎదుగుతున్నట్టు లెక్క. అంటే పవిత్రతలో నిలిచి కొనసాగడానికి బదులుగా అపవిత్రతలో మనం కొనసాగడానికి ఇష్టపడుతున్నాం అన్నమాట. మొదట చూచుట, తర్వాత ఆలోచించుట. మూడవదిగా ఈ యొక్క ఈటింగ్ లేదా తినుట. ప్రేమిన వల్లరా మనం ఈ దినాల్లో అది పెద్దగా లక్ష్య పెట్టట్లేదు. అన్నీ బాగా కనిపిస్తున్నాయి, అన్నీ వండిస్తున్నారు, అన్నీ కూడా మంచి లైట్లు జిగిజిగిగా మెరుస్తున్నటువంటి షాపుల్లో దొరుకుతున్నాయి. ఈ విధంగా మనం ఆలోచించి ఏది పడితే తింటుంటాం. అయితే ప్రేమిన వల్లరా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చికెన్ షాప్కి వెళ్ళి ఏమని అడుగుతారు? అరకేజీ చికెన్ నాకు కొట్టవయ్యా అంటారా? లేదా కేజీ చికెన్ మాంసం నాకు కావాలయ్యా అంటారా? మంచిదే, అలాగే అడుగుతారు. కానీ ప్రేమిన వల్లరా మనకి ఆలోచించవలసిందంటే ఆ చికెన్ కొట్టువాడు నీకు ఆ చికెన్ని, ఆ కోడిని మెడ నులిపి మాంసంగా ముక్కలు కొట్టి నీకు ఇస్తున్నాడా? లేదా మెడ కోసి రక్తం కారిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసి తర్వాత నీకు మొక్కలు కొట్టిస్తున్నాడా? నువ్వు దాన్ని లక్ష్య పెట్టవలసిన బాధ్యత తప్పనిసరిగా ఉంది నీకు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడే సెలవిచ్చిన మాట అంటే రక్తముతో మనం తినకూడదు. రక్తం ప్రాణం కాబట్టి రక్తం లేకుండా పూర్తిగా రక్తాన్ని క్లీన్ చేసి తర్వాత మనం తినాలి. అయితే ప్రియమైన వల్ల మనం దీనికి లక్ష్య పెట్టట్లేదు. ఏదైతేనే చికెనే అనుకుంటున్నాం, ఎలా కోస్తేనే చికెనే కదా, మొక్కలు కొట్టేసరి కదా అనుకుంటున్నాం. కానీ దానికి ఒక పద్ధతి దేవుడు పెట్టాడు. అలాగున అంతేకాకుండా దేవుడు పెట్టినటువంటి నిషిద్ధమైనవి, నిషిద్ధము కానిటువంటివి, నిషిద్ధమైనవి, నిషిద్ధం కానిటువంటి జలచరములు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. వీటిని ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈ రోజుల్లో వచ్చినటువంటి ఈ COVID-19 అనేటువంటి ఈ యొక్క తెగులుకు కారణం కూడా ఈ నిషిద్ధమైనవి, నిషిద్ధం కానివి అన్న వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కూడా చాలా మంది విశ్లేషణలకు తెలియజేస్తున్నమాట. కాబట్టి తినుట ద్వారా కూడా నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. పొలుసు కలిగినవి మాత్రమే తినమన్నారు, గిట్టలు చీలను మాత్రమే తినమన్నారు, రెక్కలు కలిగినవి మాత్రమే తినమన్నారు. పురుగులు నాలుగు పాదములపై వెళ్తున్న చతుష్పాది జంతువులు అన్నింటిలో కూడా కొన్నింటిని మాత్రమే ఆయన చూపిస్తున్నాడు. అలాగే పురుగులు ఏమిటిని కూడా ముట్టుకోవద్దన్నాడు. మనం ఈ యొక్క ప్రత్యేకత, ఈ యొక్క ఎంచడం అన్న దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది బాగుంటే అది వండుకు తినడం వల్ల అపవిత్రులుగా కొనసాగుతున్నాం. ప్రియమైన ఆఖరిగా మనం చెప్పుకోవాలంటే టచింగ్, తాకుట లేదా పొందుకుంటూ వలన. ఇది ప్రత్యేకంగా శవాన్ని ముట్టడం వలన కానీ, లేకపోతే
నిషిద్ధమైనటువంటి జంతువులు కానీ, బల్లులు, తొండలు, పాములు, జలచరాలు లాంటివి ఏ ఉన్నా సరే వాటిని ముట్టడం వల్ల కానీ, వీటన్నిటి ద్వారా కూడా వాటిని తాకడం వల్ల, నిర్జీవమైనటువంటి వాటి కలియబరాలను మనం తాకడం వల్ల మనం అపవిత్రులుగా మార్చబడుతున్నాం. దాన్ని కూడా మనం లక్ష్య పెట్టట్లేదు. పూర్వకాలం మన ప్రియులు ఏదైనా బలి పెట్టినా, లేకపోతే అపవిత్రమైన లేకపోతే శవాన్ని ముట్టుకున్నా సరే మనం ఎంతో జాగ్రత్తగా వారు స్నానాలు చేసేవారు, నీళ్లు జల్లుకుండేవారు, శుభ్రత పడేవారు. అపవిత్రతలోంచి ఎలా బయటపడాలా అన్నటువంటి ఒక నిశ్చితమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం వారు దాంట్లోంచి బయటపడేవారు. ఈ రోజుల్లో, ఈ మోడర్న్ డేస్లో నీవు నేను ఈ పవిత్రత, అపవిత్రత అన్నటువంటి పదాలకి సరైన జాగ్రత్తలు మనం తీసుకోవట్లేదు. అయితే ప్రియమైన వాళ్ళు, ఇది అవసరం. శారీరక పరమైనటువంటి వాటి విషయంలోనే నువ్వు జాగ్రత్త వహించకపోతే, కనబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి డిఫైల్మెంట్ విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావంటే అది నమ్మదగ్గ విషయం కాదు. నువ్వు జాగ్రత్త పడలేదన్నదే సత్యంగా మనం భావించవలసి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి ఈ టచింగ్ ద్వారా జరిగేటువంటి అపవిత్రత ఎక్కడ వస్తుందో ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలోని మలాకీ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చూపించినటువంటి మంచి మాట. 2వ అధ్యాయం 11వ వచనం, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిది. ఈ మాట చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో ప్రత్యేక మనం అర్థం చేసుకోవాలి. అన్య దేవతల పిల్లలను పెండ్లి చేసుకొనిది. ప్రియమైన వాళ్ళారా, ఒక క్రైస్తవుడు క్రీస్తుకి సంబంధి. క్రీస్తుకి విగ్రహంకి సంబంధం లేదు. క్రీస్తు సజీవుడు, నిత్యము జీవించున్నవాడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. విగ్రహం కోసం అలాంటి మాటలేవి కూడా చెప్పవలసింది ఏమి లేవు. అది కదలదు, నిర్జీవమైనది, ప్రాణం లేనటువంటిది, పరిశుద్ధమైన అంతకన్నా కాదు. కాబట్టి మనము క్రీస్తుకు సంబంధించిన వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎన్నో దానికి సాకులతో కూడిన కారణాలు చూపిస్తుండొచ్చు. ఒకరిని రక్షిస్తున్నానండి, లేకపోతే ఒకరిని సరైన మార్గంలోకి నడిపిస్తున్నానండి అని ఎన్ని సాకులు చెప్పినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అవునంటే అవును, కాదంటే కాదని చెప్తుంది. నువ్వు విగ్రహ సంబంధించినటువంటి వారిని ఎవరిని కూడా, కుమారుడినైనా కుమార్తెనైనా సరే, ఎవరిని కూడా విగ్రహ సంబంధించిన వారిని చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. సొసైటికల్ కండిషన్స్, సమానత్వము, పర్వాలేదు అనే సాకులు దేవుని గ్రంథం ముందు చెల్లవు. నువ్వు ఆమెను తాకుతున్నావు, ఆమెతో కలిసి జీవిస్తున్నావు, తద్వారా అపవిత్రమైనటువంటి బిడ్డలను కూడా కంటున్నావు. ఆ కరిన బిడ్డలు కూడా అపవిత్రులుగానే కొనసాగేట్టుగా, ఎదిగేటట్టుగా, జీవించేట్టుగా చేస్తున్నావు. నా తల్లిదండ్రులు చేశారు, నేను చేయడం తప్పు కాదని అనే భావన వారిని నీవు పుట్టిస్తున్నావు. కాబట్టి అపవిత్రత కలగకుండా, లేదా అపవిత్రతలో నిలిచి ఉండకుండా, అపవిత్రత సోకకుండా నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? ఈ విషయంలో ఇంకనూ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మనంతా చెప్పుకున్నాం, ఈ సెక్సువల్ ఆర్ ఐడెంటిటీ అంటే వ్యభిచార సంబంధమైన క్రియల వల్ల, లేదా విగ్రహ సంబంధమైన క్రియల వల్ల మనం అపవిత్రులుగా మార్చబడుతున్నాం. అందులోంచి మనం బయటపడాలి, వాటిలోంచి మనం బయటపడాలి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ సమయంలో సంసోను కోసం కొద్దిగా మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు చాలా ఇంట్రడక్షన్గా మనం కొన్ని మాటలు విన్నాం, కానీ ఇప్పుడు మాత్రం కొన్ని క్యారెక్టర్స్, ఎప్పటిలాగే కొన్ని క్యారెక్టర్స్ మనం తీసుకుందాం. ఇద్దరు వ్యక్తిత్వాన్ని, సంసోను గురించి అలాగే దానియేలు గురించి కొంతగా వ్యత్యాసాలు చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళ, సంసోను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే. సంసోన్ని దేవుడు పిలుచుకున్నాడు. సంసోను యొక్క పుట్టుక కూడా చాలా ప్రవచనాత్మకమైనది. ముందుగానే ఆ తల్లిదండ్రులకు ఆయన గురించి తెలియజేయబడ్డారు. అయితే ప్రియమైన వాళ్ళ, సంసోను తర్వాత పతనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సంసోను యొక్క జీవితము ఈ మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతిలో కూడా ఆయన నిలిచిలేడు. అన్నింటిలో కూడా కూలబడిపోయాడు. చూపుల ద్వారా ఆయన పాపంలో పడిపోయాడు, ఆలోచన ద్వారా పాపంలో పడిపోయాడు, అలాగే తిరుట అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా ఆయన పాపంలో పడిపోయాడు, అలాగే తాకుట
లేకపోతే పొందుకొనుట అనేటువంటి క్రియలు కూడా ఆయన పాపంలో పడిపోయాడు. ఆయన నాజీరు చేయబడినవాడు. ఆయన మెడపైకి ఆయన ఆ యొక్క మంగళకెత్తి రాకూడదన్నారు. ద్రాక్షారస సంబంధం ఏంటి కూడా తల్లి కూడా తాకూడదు. అటువంటి మంచి పవిత్రంగా ఆమె కన్నది. అయినా సరే కన్ని తరువాత ఎదిగిన తర్వాత సంసోను భ్రష్టుడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు పవిత్రంగా ఉన్నవారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ఇష్టపడుతుంటారు. ఆయన్ని పోలి జీవించే బిడ్డల ద్వారా మాత్రమే ఆయన తన పరిశుద్ధమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆశపడుతుంటారు. సాధారణంగా మనం గమనించినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా 45 సంవత్సరాలు న్యాయాధిపతులుగా ఉన్నట్టుగా మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ సంసోను మాత్రం 20 సంవత్సరాలే న్యాయాధిపతిగా ఉన్నాడు. అందులో కూడా ఆయన చేపట్టిన కొన్ని కార్యక్రమాల్లో కొంతమంది ఫిలిష్తీయుల విషయంలో ఆయన కొంచెం ఇశ్రాయేలు వారికి నెమ్మదిని కలిగించాడేమో కానీ మిగతా దినాలన్నీ కూడా ఆయన తన వ్యక్తిత్వం కోసం మాత్రమే బ్రతికినట్టుగా మనం చూడగలుగుతాం. అపవిత్రతలో అడుగులు వేస్తున్న కొలది ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవునికి శత్రువులు అవుతాం, దేవునికి విరోధులు అవుతాం, దేవునికి దూరంగా మనం ప్రయాణం చేస్తుంటాం. we will walk away from God instead of coming closer to God. we walk away from God. ఇది సంసోను జీవితంలో మనం చూడగలుగుతాం, చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఇది మనం గమనించాం. ఆయన ఈ 14 అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచాడు. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీలు ఏదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యలు తెచ్చుకొటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా ఈ ప్రశ్న వేస్తున్నారా? ప్రేమించాడు అనుకున్నాం, లేదా ఆ ప్రేమించబడిన అబ్బాయి వెనకాతలు అమ్మాయి వెనకాతలు ఉన్నటువంటి స్టేటస్, లేకపోతే ఆ యొక్క ఆస్తి అంతస్తులు, లేకపోతే ఇంకేదో, లేదా అమ్మాయి బాగా ఉద్యోగం చేస్తుందనో, అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి అందంగా ఉన్నాడనో, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనో, ఇవన్నీ చూస్తున్నాం తప్ప దేవునికి ఇష్టమైన జనాంగంలో నుంచి, దేవుణ్ణి కలిగిన బిడ్డల్లో నుంచి బిడ్డను ఎందుకు తీసుకురాలేదని మన ప్రశ్న వేయలేకపోతున్నారు. అంటే నీ కుమారుడిని నీ కుమార్తెను అపవిత్రతలోనే కొనసాగేటట్టుగా నువ్వు కాస్త ప్రోత్సహిస్తున్నావు అన్నమాట. ఏమాత్రం కూడా ఆ యవ్వన బిడ్డలు ఆలోచించేటట్టుగా నువ్వు ప్రశ్నించట్లేదన్నమాట. డిఫైల్మెంట్లో కొనసాగే బిడ్డలుగా, దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి జీవించే బిడ్డలుగా నువ్వు వారిని విడిచిపెడుతున్నావు. ప్రపంచం అంతట్లో సుమారు 750 కోట్ల మందిలో దేవుణ్ణి విశ్వసించిన వారు ఎంతమంది, అందులో నిలువెచ్చిన స్థితిలో ఉన్నవారు ఎంతమంది, నిజముగా దేవుని కొరకు పవిత్రులుగా వాక్యానుసారంగా ప్రార్థనలో ఎదుగుతూ జీవిస్తున్న వారు ఎంతమంది, అందులో ఆ గుంపులో నీ కుమారుడిని కుమార్తె ఉండాలని కోరుకోవట్లేదా? దేవుడికి వ్యతిరేకమైన వారు సుమారుగా ఏమాత్రం చూసుకున్నా సరే 500 కోట్ల మంది అపవిత్రులుగా మామూలుగానే జీవిస్తుంటారు. వివిధ రీతిలైన విశ్వాసాల వలన, మత ఆచారాల వలన, లేకపోతే కమ్యూనిజం వలన, బుద్ధిజం వలన, ఇలాగ రకరకాల విశ్వాసాలు ఉన్నవారు చాలా మంది ఉంటున్నారు. క్రైస్తవుల్లోనే చూసినట్లయితే ప్రేమైన వాళ్ళరా, సుమారు ఒక 100 కోట్ల మంది కూడా దొరకరేమో, 50 కోట్ల మంది కూడా దొరుకుతారో దొరకరో. కానీ నీవు కానీ నీ బిడ్డలు హెచ్చరిక చేస్తే పవిత్రులైన వారిలో నీ బిడ్డలు కూడా లెక్కించబడతారేమో, దేవుడికి ఇష్టమైన గుంపులో నీ కుమార్తె నీ కుమారుడు ఉంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తప్పనిసరిగా ఈ ఆలోచన కలిగి ఉండాలి. నా కుమారుడు నా కుమార్తె డిఫైల్డ్ ఉన్నారా, అన్డిఫైల్డ్ గుంపులో ఉన్నారా? దేవుడు అన్డిఫైల్డ్ గుంపులో ఉన్న వారిని గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే మనం ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం. దానికోసం కొన్ని నిమిషాల తర్వాత మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి మరలా ఈ న్యాయపత్ర గ్రంథం కానీ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులతో కలిసి సంసోను బయలుదేరి వెళ్తున్నాడు. బొబ్బరించి ఒక సింహం అడ్డు వచ్చింది. ఆ వెంటనే ఆ ఉట్టి చేతులతోనే ఏ ఆయుధం లేకుండానే ఆ యొక్క సింహాన్ని చీల్చివేశాడు. అది తర్వాత చంపబడ్డది. తర్వాత తల్లిదండ్రులతో పాటు వెళ్ళి ఆ పని ఏదో చూసుకుని వచ్చేసాడు. మరి కొన్నాళ్ళకి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తూ
ఆ ప్రక్క తిరిగి చూసినప్పుడు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, నేను పలానా లాస్ట్ టైం ఇటు పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడే కదా సింహాన్ని చంపి పడేశాను అని అనుకుని చూసినప్పుడు ఆ సింహపు కళేబరంలో ఒక తేనె పొట్టు కనిపించింది. తేనెటీగలు ఎగురుతూ ముసురుకొని ఉన్నాయి. చూసినప్పుడు చాలా పెద్ద తేనె తుట్టేమో తేనె కారుతుంది. చూసి వెంటనే ఆ యొక్క తేనెటీగలు తరిమిస్తుంటాడు. అందులో కొంత తేనె తీసుకుని అక్కడ రాయడం మాట చూడండి, గమనించండి. ఆ యొక్క 14:8 చూస్తే, కొంతకాలమైన తరువాత అతను ఆమెను తీసుకుని వచ్చిన తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరం చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకొని తిరుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయిగా వారిలో తిరిగి, అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అపవిత్రులు ఇప్పుడు కూడా దాస్తారు, అనేకులు అపవిత్రులవుటకు కారణభూతులవుతారు. సంసోను తన తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వారిని కూడా అపవిత్రులుగా మార్చివేశాడు. కళేబరంలో నువ్వు ముట్టడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు. ప్రేమైన వాళ్ళారా, తన తల్లికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు ద్రాక్షరసం కానీ ద్రాక్ష చెట్లకు సంబంధించిన పళ్ళు కానీ ఏవి కూడా తినడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు కనబోతున్న కుమారుడు నా అజీర్తి చేయబడిన వాడు, నేను అతన్ని ఇదిగో గొప్పగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఆమె పాపం చాలా కష్టపడి ఆ విధంగా జీవించింది, కానీ ఎదిగిన తర్వాత కుమారుడు భ్రష్టుడైపోయాడు. ఆ తండ్రిని కూడా అపవిత్రులను చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కానీ ఎక్కడికక్కడ కట్టడి చేసుకొని పవిత్రతలోకి అడుగులు వేయకపోతే మన వెనకాతల మందలుగా అపవిత్రులు మనం తయారు చేస్తామేమో. మన కుటుంబమే కాదు, మన కుటుంబాలే కాదు, సమాజం కూడా అపవిత్రంగా మారిపోవడానికి నీ ఒక్కడవే కారణమవుతావు. జాగ్రత్త పడాలి. ఈ దినాన్ని నువ్వు నేను చాలా జాగ్రత్త పడాలి. అందుకేనేమో దేవుడు ఈ దినాన్ని నీకు నాకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అందులోంచి వెళ్ళి 19వ వచనం, యెహోవా అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కదా భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చారు. హత్యలు చేస్తారు, దోచుకుంటారు. మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, అప్పుడు ఎలా వస్తుందండి? దోచుకోవడం వల్ల, ద్రోహం వల్ల, కలహం వల్ల, కోపం వల్ల, ఆగ్రహం వల్ల, తాగుడు వల్ల, అబద్ధం వల్ల అనేక రీతులుగా అపవిత్రులైపోతుంటారు. సంసోను అపవిత్రతలో పండిపోతున్నాడు, ఎదిగిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళ హత్యలు చేస్తున్నాడు, దోచుకోవడం మొదలెట్టాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే పూర్తిగా భ్రష్టుడైపోయాడు. అయితే ఆ యొక్క చివరికి వచ్చినప్పటికల్లా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 16వ అధ్యాయం చూసినట్లయితే 16వ అధ్యాయంలో అప్పటికి సంసోనుకి కళ్ళు పీకిశారు. ఫిలిష్తీయులు దొరికిపోయాడు బందీ గృహంలో. పిండి విసర్వానిగా ఆయన జైల్లో వాడుకుంటున్నారు. అయితే వారి యొక్క పెద్ద పండుగ నాడు, వాళ్ళ దేవత పండుగ నాడు ఆయన్ని హేళన చేద్దామని అందరి మధ్య తీసుకొచ్చారు. అక్కడికి వచ్చినప్పటికీ ఆయన తాలూకా స్ట్రాటజీ కొంత మారింది. పగ సాధించాలంటే మా ప్రజలైన ఇశ్రాయేలు వారి పక్షంగా నేను పగ సాధిస్తాను అని అనట్లేదు. ప్రియమైన వాళ్ళ ఆయనలో కొంత మార్పు వచ్చింది. అక్కడ చూసినట్లయితే 22వ వచనంలో అతడు బందీ గృహంలో తిరగల విసురువాడాయను. అయితే అతను క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఏమో కాస్త ఇక్కడ జుట్టు మొలుస్తుందంటే బలం వచ్చేస్తుందంటే మనం భావించడానికి వీల్లేదు, కానీ ఆయనలో విశ్వాసం తిరిగి పెరగడం ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా మాట్లాడితే ఆయన విశ్వాసం పెరుగుతుందేమో, వెంట్రుకలు పెరుగుతున్నాయి, విశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ప్రియమైన వాళ్ళ ఆ విశ్వాసంలోకి పరిపక్వత రాలేదు, అపవిత్రత నుంచి పూర్తిగా విడుదల పొందలేదు. ఆయన అంటున్న మాట ఏంటో చూసారా? చూడండి 28వ వచనం చూసినట్లయితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. పగ తన వ్యక్తిగత ఎజెండా ఉంది, కానీ దేవుడు తను ఎందుకు పిలుచుకున్నాడండి? ఇశ్రాయేలు జనాంగం అంతటికీ మేలు చేయడానికి. కానీ సంవత్సరంలో పరిపక్వత రాలేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే భ్రష్టుడయ్యాడో
అపవిత్రతను ఎప్పుడైతే చేయమన్నాడో, చూడటం ద్వారా, ఆలోచన ద్వారా, తినట ద్వారా, ఒక అన్యురాలను చేర్చుకోవడం ద్వారా, పొందుకోవడం ద్వారా పూర్తిగా అపవిత్రుడయ్యాడు. ఆ అపవిత్రత బయటికి రావడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు, కానీ పగ సాధించడానికి మాత్రమే దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. ఈ ఒక్కసారి నా కన్నుల కోసం వారందరిపైన పగ సాధించుకుంటాను. ప్రేమిన వాళ్ళ దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. తిరిగి పవిత్రత పైకి అడుగులు వేసిన దాఖలాలు మన సంవత్సరంలో ఎక్కడ కనిపించట్లేదు. అటువంటి జీవితం మనకు వద్దు ప్రేమిన వాళ్ళ. పరిశుద్ధమైన జీవితం, నిక్కచ్చైన జీవితం, దేవుడి కొరకైన జీవితం మనకు కావాలి. ఒకసారి చూడండి, మనం రెండో క్యారెక్టర్లోకి వెళ్తున్నాం. రెండో క్యారెక్టర్ దానియేలు. నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. ఆఖరికి నా కుమారుడికి కూడా దానియేలు పేరు అని పెట్టుకోవడం మా తాతగారు, మా నాన్నగారు పెట్టారు. ప్రేమిన వల్ల దానియేలు మంచి రాజకుమారుడు, అందగా, లోపం లేనివాడు, మంచి విద్యా ప్రావీణ్యం కలిగిన వాడు. కానీ ప్రేమిన వల్ల ఆయన నపుంసకులుగా వారి యొక్క పితరులు చేసినటువంటి పాపం వలన నపుంసకులుగా మార్పు పొందాడు. హిజ్కియా చేసినటువంటి పొరపాటు వలన ఆ వంశంలో వచ్చినటువంటి ఇశ్రాయేలు వారు, ముఖ్యంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో, అలాగే దానియేలు, వీళ్ళందరూ కూడా నపుంసకులుగా మారవలసి వచ్చింది. గ్రంథంలో యెషయా గ్రంథం 39వ అధ్యాయం అనుకుంటాం, అక్కడ చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి. సరే, అది వేరే కాంటెక్స్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు బానిసగా బబులోను రాజ్యానికి తీసుకుని పోబడ్డాడు. బబులోను రాజ్యం వెళ్ళినప్పటికల్లా అక్కడ నెబుకద్నెజరు అంటున్నాడు, ప్రావీణ్యం కలిగి, సౌందర్యంలో లోపం లేని వారు, అన్ని విద్యల్లో ప్రావీణ్యం కలిగిన వారు, యవనస్తులు, రాజవంశంలో పుట్టిన వారిని కొంతమందిని ఎంచి వారికి కల్దీయుల భాష నేర్పించి వారిని మన రాజ్యంలో, మనకు ఉన్నత పదవుల్లో వారి నుంచి మనం వాడుకుందాం అని తెలియజేశారు. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా ఎంచబడిన వారిలో దానియేలు కూడా ఉన్నారు. దానియేలుని వెంటనే తీసుకుని వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ వారికి పేర్లు మార్చేశారు. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరునియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలుకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగోనియు పేర్లు పెట్టింది. రాజు భుజించి భోజనమును, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రేమిన వారు, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక యవ్వనస్తుడికి, అందులోని నపుంసకులుగా మార్పు పొందిన వాడికి, అందులోని కూడా వారి దేశాన్ని విడిచిపెట్టి వేరే ఇతర దేశానికి బానిసగా తీసుకురాబడిన వాడి వ్యక్తి, చుట్టుపక్కల అతన్ని ఖండించడానికి కానీ విమర్శించడానికి కానీ ఎవరూ లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరు చూసి వచ్చారులే అని చెప్పి ఏదో దొరికిన కాడికి సమృద్ధిగా తిని ఏదో లోకంలో జీవితానికి మనం కొనసాగించేద్దాం అని అనుకోలేదు. కానీ ప్రేమిన వాళ్ళరా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే బిడ్డగా, పవిత్రతనే కలిగి జీవించాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఉద్దేశం కలిగిన బిడ్డగా, యవనస్తుడిగా ఆయన అంటున్నాడు, రాజు యొక్క భోజనం నాకు అక్కర్లేదు, రాజు పానీయం చేసే ఆ ద్రాక్షారసం కూడా నాకు అక్కర్లేదు, నాకే కాదు నా తోటి వారికి కూడా వద్దంటున్నారు, మాకు ఇది కాకుండా శాకాహారం భోజనం మాకు పెట్టండి అని అడుగుతున్నాడు. ఎంత ధైర్యం కావాలి, ఎంత స్థిరమైనటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్, పద్ధతులు, నియమాలు కలిగి ఉన్నాడో గమనించండి. దానియేలు పరాయి దేశంలో ఉన్నాడు. సంస్కృతి వేరు, భాష వేరు, అలవాట్లు వేరు, పరిస్థితులు వేరు, చుట్టూన్న ప్రజలు వేరు. కానీ ప్రేమిన వాళ్ళ దానియేలు మాత్రం తను తాను పవిత్రుడిగా ఉంచుకోవడానికి సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దిగా కాదు, ఏ 10%, 20%, 30% కాదు, 100% ప్రయత్నం చేస్తున్నాడు. డైరెక్ట్గా తనకి ఎవరైతే అండర్లో ఉంటున్నాడో ఆ ఇన్ఛార్జిగా చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి మాకు రాజు భోజనం మాత్రం వద్దు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ క్వాలిటీగా ఉంటుంది కాబట్టి, చాలా మంచి కలోరిక్ ఫుడ్ ఉంటుంది కాబట్టి అటువంటి భోజనాలు ఎవరు కాదన్నారు. కానీ ప్రేమిని వాళ్ళరా, దానియేలు అంటున్నాడు, నాకు ఆ భోజనం వద్దు, ఎందుకంటే అవి విగ్రహార్పితమైనటువంటివి. విగ్రహాలంటే నా దేవుడికి చాలా
పరమ చిరాకు, అసహ్యం. కాబట్టి విగ్రహానికి అర్పించబడినటువంటి ఆ విగ్రహార్పితమైనటువంటి మాంసం కానీ, లేదా పదార్థాలు కానీ, లేదా పూజ చేసి వండినటువంటి పదార్థాలు కానీ ఏవి కూడా మేము భోజనం చేయమని చెప్పేశారు. అయితే ఆ నపుంసకుల అధిపతి చాలా జాగ్రత్తగా ఆలోచించి రీజన్ కూడా ఇచ్చారు. మీ ముఖములు కానీ తేజోమాయంగా కనిపించకపోతే రాజు నన్ను దండిస్తాడు కదా అన్నప్పుడు దానియేలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు మాకు 10 రోజులు శాకాహార ధాన్యం ఇవ్వండి, 10 రోజుల తర్వాత మాంసాహారాన్ని భోంచేసి రాజుకు ఇవ్వబడిన భోజనాన్ని భోంచేసిన వారి ముఖ వర్చస్సును చూడండి, మా ముఖ వర్చస్సు చూడండి, అప్పుడు కావలిస్తే మీరు నిర్ణయాన్ని మార్చుకోవచ్చు అన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దానియేలు ఈ లోకం ఈ యొక్క రాజ్యంలో చూడటం కూడా జరిగింది. చూచిన విషయంలో అక్కడతో ఆ చూపులు ఆగిపోయి కోరుకోలేదు. తన ఆలోచనలు అంతకు మించి ముందుకు వెళ్ళలేదు. ఆ మాంసం రుచి ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే పోయిందేమి, ఒకవేళ వేట మాంసం కదా ఇంకా బాగుంటుందేమో, రాజు పెంచినటువంటి 5 గొర్రెలు మేకలు కదా ఇంకా బాగుంటుందేమో, కొవ్వు పెట్టినవి లేదా ఈ బొబ్బలోని తాలూకు మాంసం ఎలా ఉంటుందో కానీ, ఆ వంటకాలు ఎలా ఉంటాయి కానీ, ఆ రుచులు ఎలాగో ఈ ఆలోచనలకు వెళ్ళలేదు. ప్రియమైన వాళ్ళారా, చూపుల్ని కంట్రోల్ చేసుకున్నాడు, ఆలోచనల్ని కంట్రోల్ చేసుకున్నాడు, తిరుటను కూడా కంట్రోల్ చేసుకున్నాడు. అంటే 3 విధాలుగా వచ్చినటువంటి తీవ్రమైన శోధనను ఆయన తాను పవిత్రుడిగా ఉండడం కోసము వాటిని ఎదుర్కొన్నాడు. అపవిత్రుడిగా మారడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయన ఇష్టపడలేదు. ఈ రోజుల్లో యవన బిడ్డలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారికి తత్వాలు ఎలా ఉంటున్నాయి? అపవిత్రంగా ఉండడానికి లేదా అపవిత్రలోంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? పవిత్రతలోకి చేస్తున్న ప్రయత్నం ఎంత? అపవిత్రతలోకి చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. మన చుట్టూ కూడా లక్షల కొద్ది శోధనలు ఉంటున్నాయి. కానీ పవిత్రతలో నిలిచి ఉండడానికి కానీ పవిత్రతలో కొనసాగడానికి కానీ ఎన్నో అడ్డంకులు. మీరు ప్రయత్నం చేయాలి. స్థిరంగా పవిత్రతలో నిలిచి ఉండడానికి మీ బిడ్డలకు అది అభ్యాసం చేయించాలి. చేయిస్తున్నామా? ప్రియమైన వల్ల ఒక క్రైస్తవుడుగా క్రీస్తులో పాపం లేదు, క్రీస్తులో మచ్చ కానీ ముడత కానీ డాగ్ కానీ అట్టి కలంకం ఏదీ లేనటువంటి క్రీస్తుని చూసినట్లయితే క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు నేను కూడా అటువంటి ఆయన పోలి జీవించాలి కదా. మనం అనుక్షణం కూడా పవిత్రతను కాపాడుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ జీవించాలి. ప్రియమైన వల్ల దానియేలు ఆఖరి విషయం వద్దాం. తాకుట లేదా పొందుకొనుట. ప్రియమైన వల్ల నపుంసకులు వివాహాలు జరగవు. వారు బలవంతంగా 3 రకాలైనటువంటి నపుంసకులు ఉన్నారు. ఒకనాడు బైబిల్ తెలియజేస్తుంది. ఒకటి తల్లి గర్భంలో వచ్చే నపుంసకులుగా పుట్టినవారు. రెండోది మానవుల చేతిలో నపుంసకులుగా మార్చబడిన వారు. మూడోది ఆత్మీయంగా నపుంసకత్వం ధరించుకున్నటువంటి వారు. ఈ 3 రకాల వారు. ఆ యొక్క శాపం హిజ్కియా ద్వారా వచ్చిన శాపం మూలంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు నపుంసకులుగా మార్పు చెందారు. వారికి ఆ తావు లేదు. అలాగని చెప్పి వివాహం ఉండదు కదా అని అనుకోలేదు. కానీ వ్యభిచారపు తలంపులను కూడా దరిదాపులకు వారు రానిలేదు. అయ్యో మా జీవితం మోడుబారిపోయిందిలే అని చెప్పి చెత్త పుస్తకాలు చదవడం, చెత్త చిత్రాలు చూడడం అన్న కార్యక్రమాలు కూడా వారు చేపట్టలేదు. ప్రేమైన వాళ్ళ ఎందుకంటే వారు భ్రష్టులు అవడానికి ఎన్నో మార్గాలు ఉంటుంటే ఆ దినాల్లో సైతం 4 రీతులుగా చూసినప్పటికి కూడా తను తాను కాపాడుకున్నాడు దానియేలు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, మన ఎదుటిన్నట్టు ఈ వ్యక్తిత్వాల ద్వారా మన జీవితాలు సరిదిద్దుకోవాలి. నీవు నేను లేదా మన బిడ్డలు సంసోను వల్ల ఉండాలా, దానియేలు వల్ల ఉండాలా? ప్రియమైన వాళ్ళరా, ఇంకా మరికొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఈ పరిస్థితుల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి ఒకసారి 9 చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనకి అతి సులువుగా తెలిసినటువంటి మాట. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, జనసమూహంను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ప్రేమ వల్ల
ఆహారం మనం తీసుకుందాము అనుకున్నాం. ఆహారం మనం తీసుకున్న తర్వాత మనం ఆరాయించుకున్నది కొంత మట్టుకు రక్తంలో కొలుస్తుంది, చాలా మట్టుకు బహిర్భూమిలోకి విడువబడుతుంది. అంటే మనం తిన్నది బయటికి పోతుంది అన్నమాట. శక్తి రూపంగా కానీ లేకపోతే వేస్ట్గా కానీ బయటికి పోతుంది అన్నమాట. కానీ ప్రేమిన వల్ల బయట నుంచి లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేస్తుంది, కానీ లోపట ఉన్నటువంటి మన హృదయం అది ఎలాగ కలుషితమవుతుందో, ఎలాగ అపవిత్రపరచబడుతుందో, ఎలాగ పవిత్రతను కోల్పోతుందో మనకి బాగా తెలుసు. ఈ చూపుల ద్వారా, ఈ ఆలోచన ద్వారా, ఈ తిండి ద్వారా, ఈ తాకుట లేదా పొందుకొండ ద్వారా మనం పూర్తిగా భ్రష్టులైపోతున్నాం. అవన్నీ కూడా ఎన్ని వేల లక్షల కోట్ల యుక్తులైనా సరే అవన్నీ కూడా మన హృదయంలో దాచివేయబడుతున్నాయి. అటువంటి హృదయమునకు సంబంధించి అందులో పుట్టినటువంటి మాటలు ఈ నోటెంబర్ బయటకు వచ్చినప్పుడు కలుషితం చేయవా, మనుషుల్ని అపవిత్రత చేయవా? ప్రేమిన వారు, మన నోటితో ప్రారంభించి మన శబ్దం ద్వారా మన ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకి మన పలికే పలుకుల ద్వారా, అవి మాటలు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, సరసోక్తులు అవ్వచ్చు, ప్రణాళికలు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే, తద్వారా మనిషిని అపవిత్రపరుస్తున్నాం మనం. నీ ద్వారా గతంలో మనం చెప్పుకున్నట్టుగా నువ్వు కానీ అపవిత్రతను కానీ కంట్రోల్ చేసుకోకపోతే నీ ద్వారా సమాజం అంతా కూడా కలుషితమైపోతుంది. దేవుడు ఇది మెచ్చుకునే విషయంగా భావించట్లేదు. ప్రేమిన వల్ల అపవిత్రత ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం కానిటువంటి గుణం. ఆయన పవిత్రతను కోరికినవాడు, స్వచ్ఛతను కోరికినవాడు, స్పష్టతను కోరికినవాడు. ఈ విధంగా మన ఈ రెండు విషయాలు కూడా జాగ్రత్త పడాలి. నోట్లో పంపించే దాని విషయంలో కానీ, నోట్లోంచి బయటకు వచ్చే వాటి విషయంలో కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా తల్లిగారు చెప్తుండేవారు, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. మన మాటలు చాలా జాగ్రత్తగా రావాలి. మన కోపంలో పలికిన మాటల ద్వారా కూడా అపవిత్రత వస్తుంటుంది. కోరిని పలికించే మాటల ద్వారా, బూతుల ద్వారా, శాపగ్రస్తమైన మాటల ద్వారా కూడా మనం అపవిత్రతను బయలు వెంటనే గొక్కుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమిన వల్ల ఇదిగో ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం మొట్టమొదట మనం చదువుకున్నాం 14వ అధ్యాయం 3వ చూసినట్లయితే అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు 144,000 మంది ఉన్నారు. 144,000 మంది. వీరి కోసం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. దేవుని సన్నిధిలో ఉండి ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ పాడగలిగే భాగ్యం ఆ 144,000 మందికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. వారిలో ఉన్న గొప్ప గుణాలు ఏంటో తెలుసా? మొదటిది, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. రెండోది, వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవను అక్కడికి వెళ్ళా ఆయన్ను వెంబడించు, అంటే క్రీస్తుని వెంబడించిన వారు. వీరు దేవుడి కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనించు. ఇన్ని మంచి పరలోక సంబంధమైన గుణగణాలు కలిగిన వారు, పవిత్రులుగా ఉన్నవారు, ప్రేమిన వారు దేవుణ్ణి మహింపరిచే వారి గుంపులో ఉంటారు. దేవుణ్ణి స్తుతించే వారి గుంపులో ఉంటారు. పరలోకమందు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు అనుభవిస్తాడని చూపించడానికే ఇక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. నీవు ఆయన్ని పవిత్రమైన పెదవులతో, కలుషితం కాని కపటము లేనటువంటి పెదవులతో ఆయన స్తుతించాలి అనే ఒక నిర్ణయంతో ఒక మంచి క్రైస్తవుడిగా లోకంలో జీవించాలి. కానీ ప్రియమైన వాళ్ళ ఆ పవిత్రత మనకి ఎలా వస్తుంది, ఆ పవిత్రత మనకి ఎలా వస్తుంది అని గమనిస్తే, ప్రియమైన వాళ్ళ స్పిరిచువల్ క్లెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైనటువంటి కడగబడిన స్థితి స్పిరిచువల్ క్లెన్సింగ్. ఇది మనం ఒక్క వాక్యం చాలు మనకు కావాల్సింది. 1 యోహాను పత్రికలో కానీ మనం ప్రయాణం చేయగలిగితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము చాలా
మంచి అమూల్యమైన ఆదరణతో కూడిన మంచి మాటలు అక్కడ మన కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ప్రియమైన వల్ల 7వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమే యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. ఫ్రమ్ ఎవ్రీ సిన్ మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తాడు. పాపం నిన్ను అపవిత్రులుగా మార్చివేస్తే, ఏ పాపములైతే నిన్ను అపవిత్రులుగా మార్చివేయడానికి నీ జీవితంలో ప్రవేశించాయో వాటన్నిటిని కూడా కడిగివేసి నిన్ను తిరిగి పవిత్రంగా చేస్తాను. ఈ విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు 3 ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఆయన మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి, అంటే యేసయ్య అక్కడున్న శిష్యులతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డ, యేసయ్య మాట నిన్ను పూర్తిగా కడిగి వేస్తారన్నమాట, పవిత్రపరుస్తారన్నమాట, పరిశుద్ధపరుస్తారన్నమాట. లోపల బయట కూడా నిన్ను శారీరకంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ నిన్ను పవిత్రులుగా మారుస్తారన్నమాట. మాట, ది వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని మాట నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. రెండో మాట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మంచి పదం ఒక రాయబడ్డారు. 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలా మాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం నుండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ప్రేమగా ఎంత గొప్ప మంచి మాట. రెండో ఒక సోర్స్ ఏంటంటే ఫర్ యువర్ స్పిరిచువల్ క్లెన్సింగ్. మొదటిది ఆయన వాక్యం, రెండోది ఆయన యొక్క రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తం. ఆ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడతాం, పవిత్రులుగా మార్చబడతాం. మూడోది గమనించగలిగితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆ వాక్యం ప్రకారం ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా, చూడండి 11వ వచనం, ప్రభువైన యేసు క్రీస్తు నామమందు మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుని వాక్యం చూడండి స్పష్టంగా ఉందాం. 6-11వ వచనం చూసినట్లయితే ఆయన ఆత్మ ద్వారా, మొదటిది ఆయన వాక్యము ద్వారా, రెండోది ఆయన రక్తము ద్వారా, మూడోది ఆయన ఆత్మ ద్వారా నువ్వు టోటల్గా నీ యొక్క పాపములు ఏవైతే నిన్ను కలిసి వేస్తున్నాయో, నిన్ను శోధిస్తున్నాయో, కృంగదీస్తున్నాయో, అపవిత్రుడిగా కొనసాగేటట్టుగా చేస్తున్నాయో, వాటన్నిటిలోంచి కూడా ఈ 3 పద్ధతుల ద్వారా దేవుని యొక్కే ఆ మాట, దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క ఆత్మ నన్ను పవిత్రుడిగా మార్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఆలోచిస్తున్నావా? ఆ విధంగా కోరుకుంటున్నావా? ప్రియమైన బిడ్డలారా, మనం అది కోరుకోకపోతే ఈరోజు ప్రియమైన వాళ్ళ మంచి అవకాశం కోల్పోతామేమో. మరొకసారి యవన బిడ్డల కోసం ఇంకొక 2 మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 16వ వచనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ అక్కడ ఉన్న మాటలు గమనించండి. ఈ రోజుల్లో టిక్ టాక్ అని లేకపోతే రకరకాల పద్ధతుల ద్వారా జోక్స్ చాలా ఎక్కువ. అందరికీ కూడా జోక్స్ అంటే ఇష్టమే, కానీ అందులో కొన్ని జోక్స్ చాలా అసభ్యకరంగా ఉండి నిన్ను తప్పనిసరిగా అపవిత్రలోకి నెట్టు వేస్తుంటుంటాయి. అవి ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా చేస్తూ, వ్యర్థమైన మాటలు పలికిస్తూ, మరి కుటుంబానికి కానీ, వ్యక్తిత్వానికి కానీ, సమాజానికి కానీ ఉపయోగకరం కానిటువంటి
వాతావరణాన్ని అవి సృష్టిస్తుంటాయి. అందుకు తగ్గట్టే మంచి మాట ఈ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. ఇది మనం నిజంగా ఇది కానీ పాటించగలిగితే సకాని సగం అపవిత్రత పద్ధతి నుంచి మనం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్న వారు అవుతాం. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ మరొక మంచి హెచ్చరిక దేవుడు మనకు ఇస్తున్నాడు. మొదట్లో నుంచే దేవుడు మనకు చెప్పిన రీతిగా 4 పద్ధతుల్లో మనం అపవిత్రులు అవుతున్నాం. కానీ పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఈ 4ని వెతికి వెంటాడు అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? చూడటం ద్వారా, ఆలోచన ద్వారా, తిరుట అనే ద్వారా, లేకపోతే తాకుట అనే పద్ధతి ద్వారా అపవిత్రతలోకి పరుగు పెడుతున్నాం, వాటిని వెంటాడుతున్నాం మనం. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతికి, గమనించండి 22వ వచనం. ఇది యవనస్తుల కోసం రాయబడినటువంటి మా చిన్నప్పటి నుంచి నేను విన్న వాక్యం ఏంటంటే 2 తిమోతి 2వ చాప్టర్ 22వ వర్స్ అన్నది యవనస్తుల కోసం ప్రత్యేకంగా ఎంచబడిన వాక్యం. అది ఏం చెప్తుందంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలంటే ఈ అపవిత్రత సంపాదించుకోవడానికి, అపవిత్రత పడిపోవడానికి ఉపయోగపడే పద్ధతులు, వాటన్నిటిలోంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా, గమనించండి, నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము వెంటాడుము. ప్రిమిన్ వల్ల లీవింగ్ బిహైండ్, లుకింగ్, థింకింగ్, ఈటింగ్ అండ్ టచింగ్, better you follow the righteousness, faith, love and peace. నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము మనం వెంటాడాలి. నువ్వు వీటిని కావాలని కోరుకుంటావా? నువ్వు పవిత్రులు అవ్వడానికి ఇష్టపడుతున్నావు అన్నమాట. ఈ దేవుడు నీకు పూర్తిగా సహకరిస్తాడు. తన వాక్యం అనుగ్రహించి, తన రక్తపు ప్రోక్షణ దయచేసి, తన ఆత్మ సహాయంతో నిన్ను పవిత్రంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా ఇంకొక వాక్యం 1 యోహాను పత్రికలో ఒక మాట నేను మీకు చెప్పాలని, జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సేమ్ అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు మనం 9వ వచనం చదువుకుంటున్నాం. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, ప్రేమిని వల్ల అక్కడ ప్రతి పాపం నుండి పవిత్రంగా చేస్తానది. ఇక్కడ ఎలా ఉందంటే, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. గొప్ప తేడా ఉంది. చూడండి, మనం చదువుకున్న మొత్తం వచనం అంతటిని, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనకున్నటువంటి ఏకైక సోర్స్, నువ్వు అపవిత్ర నుంచి పవిత్రతలోకి రావాలి అంటే ఇంకే ఋషుల దగ్గరకో, ప్రాక్టీస్లకో, యోగాల్లోకో, లేకపోతే నీ దినచర్య మార్చుకొని డిసిప్లిన్లోకి వెళ్తే పనికిరాదు. కానీ నీకు కావాల్సిన ఒకే ఒక మంచి గురువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కటే చాలు. ఈ లోకంలో నువ్వు పవిత్రంగా ఉండడానికి, రాబో లోకంలో కూడా ఆయన చెంత నుండి నీతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి జీవించడానికి నీకు అవన్నింటినీ కూడా సమృద్ధిగా ఇవ్వగలిగేది ఒక యేసయ్య మాత్రమే. ఆయన నీకు ఇస్తుంటే మొదట నిన్ను క్షమిస్తాడు, సమస్త దుర్నీతిని నీకు దూరం చేస్తాడు, నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. నువ్వు డిఫైల్మెంట్ కండిషన్ ఉన్నావు, నువ్వు అన్డిఫైల్డ్గా బయటకు రావాలి అంటే ఆయనకు పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన పరిశుద్ధ ప్రణాళిక ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన ప్రేమ కార్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. అటువంటి ఆయన గొప్ప చిత్తమునకు మనం అప్పగించుకుందాం. ఎంతటి వయసు అన్నది కాదు ప్రియమైన వాళ్ళ, వృద్ధులైనా సరే, నడు వయస్కులైనా సరే, యవనస్తులైనా సరే, ఎవరెవరైతే అపవిత్రులు ఉన్నారో వారందరూ కూడా పవిత్రులుగా మార్చబడిన తర్వాతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే ప్రియమైన వాళ్ళ మన గమ్యం మారిపోతుంది. మన గమ్యం పరలోకమై ఉండాలి. పరలోకంలో ఎలాగైతే ఆ యొక్క 144,000 మంది దేవుడి సన్నిధిలో ఉండి మృదు మధురంగా వీణను వాయిస్తూ దేవుడిని మహింపరుస్తున్నారు, అనిర్జులుగా కొనసాగుతున్నారు, అటువంటి స్థితిని ప్రియమైన వాళ్ళ నువ్వు భూమిపైన సంపాదించుకొని పరలోకంలోకి ప్రవేశించాలి. అతి గొప్ప కృప దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనందరికీ దయచేయను గాక. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాదేవుడా, మీకు వందనాలనైనా. మీ ప్రేమ ఎంతో గొప్పదనైనా. మీరు మహాపరిశుద్ధుడు, మహాదేవుడు, మహాపరిశుద్ధుడు.
మమ్మల్ని లక్ష్య పెడుతున్న దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మా పట్ల నాయన శాశ్వతమైన ప్రేమను వెల్లడిపరుస్తున్న దేవుడు, క్రియారూపకంగా చేసి చూపించిన దేవుడు. ఇదిగో నాయన, ఈ లోకంలో నాయన రకరకాల పద్ధతులు వారు ఇన్వెంట్ చేస్తున్నారు నాయన. ఆ పద్ధతుల ద్వారా సవ్యంగా బ్రతకొచ్చు, ఆరోగ్యంగా బ్రతకొచ్చు అంటున్నారు, కానీ పవిత్రంగా బ్రతకొచ్చని వారు చెప్పలేకపోతున్నారు. నీ వాక్యం ద్వారా, నీ రక్తం ద్వారా, నీ ఆత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యమని నువ్వు మాకు ఈ దినాన్ని తెలియజేసినందుకు వందనాలు. పరిశుద్ధుడా, ఈ వాక్యం నాన్న, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఏమాత్రం సంకోచం లేకుండా వెంటనే ప్రారంభించి పవిత్రమైన జీవితం జీవించడానికి ఒక నిశ్చయం చేసుకొని మీ కృష్ణులుగా మారుటకు నాయన వారు అడుగు వేటుకు సహాయం చేయండి. ఏ వయసు వారైనా సరే నాయన చేర్చుకుని నాయన సమస్త దుర్నీతి నుంచి వారిని పవిత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి అందరూ కూడా నాయన ముందుకు అడుగు వేటుకు సహాయం చేయండి నాయన. ఈ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సంఘం యెరూషలేము బాప్టిస్ట్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి నాన్న. ఈ యొక్క అభయంకరమైన తెగులు దినాల్లో నాన్న కాస్త రిలాక్సేషన్ మాకు కనిపింప చేస్తున్నారు, చూపిస్తున్నారు కూడా. ఇంకనూ పూర్తి విడుదల కలిగించండి. సంఘములన్నీ కూడా బార్లా తెరవబడి అనేకమైన నీ భక్తులతో నింపి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఆ శుభదినాలు మాకు దయచేయమని బ్రతిమాలకు వచ్చినాం. మా ప్రియులైన వారందరితో ఉండండి. మహిమా ఘనత ప్రభావం నీకే. దేవైగో నీ ప్రజలు నాయన పరిశుద్ధ యెరూషలేము పట్టణంలో నాయన, ఆ దేశంలో నాయన నీ ప్రజలు నాయన గొప్ప ప్రయాసతో కూడి ప్రయత్నంలో నాయన ప్రపంచమంతరికి ఉపయోగకరమైనటువంటి ఆ మందును కనిపెట్టుచుంటుండగా నాయన వారు ఇప్పటికే యాంటీబాడీస్ని కనిపెట్టారు నాయన. వారు ఇక్కడ నాయన ఆ మెడిసిన్లోని ఆ యొక్క నాయన యొక్క వైరస్ను తొలగించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క మందుల విషయంలో నాయన వారికి కాస్త జ్ఞానం అనుగ్రహించి ఆ వ్యాక్సిన్ కూడా నాయన వారి అతి త్వరలో కనిపెట్టి ప్రపంచానికి అందించి వారిని దీవించండి. ఈ ప్రేమకు వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా అనేకులు తట్టి తాకండి, ఫలింపచేయండి. మీరే మహిమ పొందుకోండి. మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య వారి దివ్యనామం ద్వారా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగును అలాగే మీ భూమి ఎందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నిరంతరం మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మనం క్షమించు. మనుష్య శోధనలు తేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం సంఘమంతరికి, సార్వత్రిక సంఘములకు, మరి ముఖ్యంగా ఆయన ఎదుట పవిత్రులుగా ఉండడానికి ఇష్టపడుతూ అపవిత్రత నుంచి దూరంగా పారిపోవడానికి నిశ్చయం చేసుకుని ఆయన వాక్యమును, ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణను, ఆయనకు పరిశుద్ధాత్మ సహాయము కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్.